ఈ ఆటో నెంబర్లు నాది నేనే పడ్డా నేను పడి తీసేసిన హలో 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 కానీ 4778 ఆటో అది మధ్యలో 4778 ఆటో ఆటో ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి శ్రీ అశోక్ కుమార్ సార్ ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగిత్యాల గారిని స్టేజ్పైకి రావాల్సిందిగా కోరుతున్నా సార్. మన సార్స్ అందరూ మన సార్లు అందరూ వస్తాడు వేదికకి రైట్ సైడ్ ఉండవలసిందిగా మన ఆలయ గారు వేణు గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. కొంచెం వెనకాల జరగాల్సిన కోరుతున్నాను. తిరుపతి ఆటో సేవ్ మా ఆటో సేవ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా స్కానర్ డెవలపర్ రమేష్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. కలవడానికి వెళ్తుంటాడు. మీ యొక్క ఆటోలో తిరుగుతూ మీరు రోజు స్కూల్కి డ్రాప్ చేసే స్టూడెంట్స్ ఎంతోమంది ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకున్నారు. అది మీకు తెలుసో తెలియదు. సో దాంట్లో మీ ప్రమేయం కూడా ఉన్నది. ఆటో అనేది ఒక చిన్న సబ్జెక్ట్ కాదు. ఆటో అనేది చాలా పెద్దది. సో ఒక సోల్జర్ మన భద్రత కోసము తన భార్యని కలవడానికి ఎక్కడో ట్రైన్ ఎక్కి ఎన్నో అవాసపలు పడుతూ లాస్ట్కి వచ్చేది మళ్ళీ ఆటోలు ఎక్కి తన గమ్యస్థానం చేరుకుంటారు. అవునా కాదా? దొంగలని స్టేషన్కి తీసుకెళ్ళడానికి ఒకప్పుడు యూజ్ చేసేవాళ్ళు. సో ఆటో అనేది ఒక పోలీస్ బండి. ఆటో అనేది ఒక ఎవరికి ప్రయాణికులకి నా యొక్క ఆటో సురక్షితమని మనం ప్రయాణికులకి కన్వే చేస్తున్నాం అన్నమాట. సో దీంట్లో ఏముంటుందంటే ఎంబీ రూల్ 269 ఏం చెప్తుందంటే ఆటో ఓనర్ యొక్క వివరాలని ప్రయాణికులకి తెలియపరచుట. ఎంబీ రూల్ 269. ఆ 269 మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. దానిలో భాగంగా మనం మీ యొక్క వివరాలని ఒక బోర్డు రూపంలో బంధాలని కలపడానికి ప్రయత్నించండి, కానీ బంధాలను తెంచడానికి ప్రయత్నించకండి. ఎగ్జాక్ట్లీ అది కూడా చెప్తున్నాను. మీ ఆటోలో ప్రయాణం చేసి హాస్పిటల్కి వెళ్ళి ఎంతో మంది తల్లులు అయ్యారు. సో మీరు అక్కడ కనుక సరిగ్గా డ్రైవ్ చేయకపోతే అది ఇక్కడ జరగడానికి జరిగితే మనం దాన్ని బంధాలను తెప్పినట్టు అవుతాం. సో మనం బంధాలను కలుపుదాం, మంచి పేరు తెచ్చుకుందాం. సో ఈ థ్యాంక్ యూ ఫర్ మైక్లో ఒక మాట మాట్లాడదు. కొంచెం జగిత్యాలలో ఆటో డ్రైవర్ డిజిటల్ ఆటో సంక్షేమ సంఘం ప్రెసిడెంట్గా శెట్టి శ్రీనివాస్ని మీ ఇష్టమైన తొలి ప్రేమ సీన్ మాట్లాడుతున్నా. ఎందుకంటే మా జగిత్యాల ప్రతి ఒక్క డ్రైవర్ మంచి పేరు తెచ్చుకున్నారు. మా డ్రైవర్లు కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు, ఆర్టీవైఆర్, ఎస్ఐఆర్, సిఐఆర్ అందరూ ఉన్నారు. ఇలా మంచి మేధావులు. ఇవాళ ఇప్పటిదాకా మా జగిత్యాల 32 సంవత్సరాలు అవుతుంది ఆటో నడపబట్టి. నా ఆటోలో కూడా కొంతమంది ఎక్కి వీళ్ళందరికీ గౌరవ కారణంగా ఉన్నది. ఇవాళ రైకల్ నుంచి వచ్చారు, మెడిపల్ నుంచి వచ్చారు, మన లక్ష్మీపూర్ నుంచి వచ్చారు. ప్రతి ఒక్క ప్రెసిడెంట్కి అందరికీ నాకు సహాయం చేసిన ప్రతి ఒక్క డ్రైవర్లకు వచ్చి ఈ సభను మీరు మంచి చేసిన దానికి నా జగిత్యాల నా సభ్యులు, ఆటో డ్రైవర్ సభ్యులు, క్యాషియర్ కానీ, మన వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ మన రాయమీపోయారు. ఇప్పుడు సెక్రటరీ ఉన్నారు. మన జగిత్యాల జిల్లాలో 6,000 దాకా ఆటోలు రిజిస్టర్ అయ్యి మా వెబ్సైట్లో. అయితే దీంట్లో ఏంటంటే మీరు జనరల్గా ఆటో ప్రతి ఒక్కరు కూడా అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అన్నీ కూడా ఫోర్స్లో ఉండాలి. మ్యాక్సిమం ఎవ్వరి కూడా ఫోర్స్లో లేవు.
ఈ ఆర్టీసీ బస్సులలో ఈ ఉచిత బస్సు దానివల్ల మేము కూడా చూసుకున్నట్టు వెళ్తున్నాం. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇప్పుడు మీ దాంట్లో మీరు ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరంతా కనెక్టింగ్ ద పీపుల్, ఒకరి బంధాలను కలిపే ఒక సాధనగా పనిచేసే వాళ్ళు మీరందరూ కరెక్ట్గా ఉండాలి. అంటే మీ దాంట్లో ప్రయాణం చేసేవాళ్ళు సేఫ్గా పోవాలంటే మీ బండికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా ఫోర్స్లో ఉండాలి. ఏంటంటే మీకు పర్మిట్ ఉండలేదు, ఎఫ్సీ ఎవరు చేయించుకుంటలేదు, అసలు ఎఫ్సీ అయితే ఇవ్వరు, అసలు బండ్లు కూడా వస్తలేవు మాకు. మేము చూస్తున్నాం రోజు అసలు బండ్లు 6,000 బండ్లు దాకా ఉన్నాయి. అసలు సగం కన్నా మోర్ దెన్ 50% అసలు ఎవరికి కూడా డాక్యుమెంట్ ఫోర్స్లో లేవు, పర్మిట్ లేవు, ఎఫ్సీ లేవు, ఇన్సూరెన్స్ అయితే అసలు ఎవ్వరికి లేవు. మరి ఇట్లయితే చాలా కష్టం. అన్నీ కూడా ఆన్లైన్లో వేసుకొని స్లాట్ వేసుకొని రండి, మేము చేస్తాం, మీకు సహకరిస్తాం, అదేం ప్రాబ్లం లేదు. అందరూ కూడా సురక్షితంగా పబ్లిక్ను చేర్చండి. ఇది QR కోడ్ అనేది చాలా ఎక్సలెంట్ యాప్. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు మాకంటే ఇప్పుడు మీ బండి కొడితే మా దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. మీ బండి మీ బండి ఆర్సీ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టగానే మీకు మొత్తం మీ పుట్టుపూర్వతలు కూడా వస్తాయి. కానీ అదే ఇప్పుడు వేరే వాళ్ళకి అట్లా కాదు కదా. నార్మల్ పబ్లిక్ మీరు ఏంటనేది మీ డీటెయిల్స్ ఏం తెలియదు, మీ బండి నెంబరు, మీరు ఎవరు డ్రైవర్ ఎవరు లేదు. అందరంలో ఎంటర్ అయిందనుకో ఆ QR కోడ్ కొంత స్కాన్ చేయగానే మొత్తం మీ డీటెయిల్స్ వస్తాయి. అది ఎక్సలెంట్ యాప్ సార్ పెట్టడం చాలా నిజంగా చాలా ఆనందం, సంతోషించాల్సిన విషయం. మీరు కూడా సార్ కోఆపరేట్ చేయండి. ఎందుకంటే ప్రయాణికులు మనం చేర్చే వాళ్ళం కాబట్టి ప్రయాణికుల సేఫ్టీ మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు సార్ చెప్పినట్టు వస్తువులు ఏమైనా పోయినా మర్చిపోయినా మనిషి అనేటోడు టెన్షన్లో ఉంటుంది, మర్చిపోయినా. దీని ఉద్దేశం ఏంటంటే ఆటో ప్రయాణం సురక్షితమైన ప్రయాణం అని మేము అందరికీ ప్రజలకు తెలియజేయాలి. దాని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు దాదాపు మనం మీ యూనియన్ ప్రెసిడెంట్ చెప్పినట్టు మన జగిత్యాలు దాదాపు అందరు ఆటో డ్రైవర్లు చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఏంటంటే దాంట్లో ఇంకా దాన్ని ప్రయాణికులను ఇంకా సురక్షితంగా వాళ్ళకు సేఫ్గా భద్రతగా తీసుకెళ్ళడానికి మనం రకరకాల టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని కూడా ఇప్పుడు ఈ యాప్ ద్వారా చేస్తున్నాం. మన గతంలో 10 ఏళ్ల కింద సెల్ ఫోన్ లేవు, వాట్సాప్ లేదు, ఇప్పుడు మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. అట్లే ఈ టెక్నాలజీని యూటిలైజ్ చేసుకున్నాం. మీరందరూ కూడా ఇక్కడ జగిత్యాల పట్టణంలో నిరంతరం అంటే పోలీసులు తర్వాత ఆటోలే 24 గంటలు ఉంటారు, రోడ్ల మీద ఉండేది, అవునా కదా? కాబట్టి ఏంటంటే మీరు ఇంత పెద్ద సంఖ్యలో దాదాపు 1000 సంఖ్యలో ఉన్నారు. మీరు అందరూ సురక్షితంగా ఉంటే టౌన్ సురక్షితంగా ఉంటుంది, పోలీసు వాళ్ళకి ఏం పని ఉంటుంది, తర్వాత అందరూ ప్రయాణికులకు కూడా ఏం పని ఉంటుంది. మనం జగిత్యాల ఆటోలు అంటే ఒక భద్రత అనే నమ్మకం కలిగించాలి, అది ఇంకా ఎక్కువ పెంచాలి. తర్వాత ఏంటంటే 2 విషయాలు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ముఖ్యంగా మన జిల్లాలో మోటారు వాహనాల ప్రమాదాలు ఎక్కువవుతుంది. దాంట్లో ఏంటంటే ఆటో డ్రైవర్లుగా మీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటంటే జాగ్రత్తలు తీసుకోండి. మనం ఆటో మీదే జీవనోపాధి. మనం ఆటోలో కూర్చున్నారంటే 4, 5, 6 మనం నడుస్తున్నామంటే వాళ్ళ ప్రాణాలు మన చేతిలో పెట్టినట్టే. వాళ్ళ ప్రాణాలే కాదు మన ప్రాణాలు కూడా మనకు ఇంపార్టెంట్. మనకు కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే దయచేసి అంటే పాత డ్రైవర్లు అందరూ ఓకే, కొంతమంది కొత్త డ్రైవర్లు యూత్ వాళ్ళు ఏంటంటే కట్లు కొట్టుకుంటూ అతివేగంగా చేసుకుంటూ దాంతో ఫీడ్స్ చేయకండి. ఆటో అనేది అన్నం పెట్టేది, అన్నం పెట్టేదాన్ని వేరే పనులకు అతివేగానికి వాడకద్దని పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత రెండోది ఇంకోటి ఏంటంటే ఒకవేళ యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్. ఒకవేళ ఆ యాక్సిడెంట్ బారిన పట్టినా కూడా ఏంటంటే ఆటో డ్రైవర్ కావచ్చు, లేకపోతే ఆటోలో ఉన్న ప్రయాణికులకు కావచ్చు, మనకు కాలో చేయగలిగినా ఇంకా విధివశాత్తు ఇంకేమన్నా సంభవించినా కూడా తనకి ఆర్థిక సాయం అందాలంటే మన ఆటోకు ఇన్సూరెన్స్ ఉండాలి. అది పోలీసు వారు చెప్పేది కాదు, మీరు స్వతహాగా మీరు ఆలోచించుకొని ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఇప్పుడు ఫుల్ ఇన్సూరెన్స్ అంటే చాలా డబ్బులు అవుతాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పండి? థర్డ్ పార్టీ అంటే ఏంటి? కొంతమందే ఉన్నారు. కాబట్టి మీరందరూ మీ ఆటో డ్రైవర్లకు లైసెన్స్ ఒకటి, ఆటోకు ఇన్సూరెన్స్ ఒకటి ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఏదైతే ఉన్నదో మీరందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకొని మనం ముఖ్యంగా మన ఆటోలు ఎవరెక్తారు, చిన్నపిల్లలు, వృద్ధులు, తర్వాత మహిళలు, తర్వాత స్టూడెంట్స్ ఎక్కువ, వీళ్ళందరూ కూడా ఎక్కడో బయటలు కాదు. అందులో మన కుటుంబ సభ్యులు ఉంటారు, మన తల్లిదండ్రులు ఉంటారు, మన పిల్లలు ఉంటారు, మన భార్య పిల్లలు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి రోడ్డు మీద ఉన్నప్పుడు భద్రత అనేది మీరు వాళ్ళ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే మన టౌన్ చిన్నగా అయిపోయింది, వాహనాలు ఎక్కువైపోయినాయి.
ఈ ట్రాఫిక్ కూడా మీరు ఏంటంటే ట్రాఫిక్ అనేది ఎవరో ట్రాఫిక్ డ్రెస్ వేసుకున్న యూనిఫామ్ వేసుకున్న కానిస్టేబుల్ వచ్చి చెప్తేనే తీస్తామని కాకుండా ఏంటంటే స్వీయ నియంత్రణ మీకు సెల్ఫ్గా ఉండి ఏంటంటే మనకు రోజు వాహనాలు అనేది చాలా వస్తున్నాయి, మోటార్ సైకిల్ వస్తున్నాయి, స్కూటీలు వస్తున్నాయి, ఆటోలు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, కానీ రోడ్లు మాత్రం అంతే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వాహనాల రద్దీ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆటోలు కావచ్చు, ఇంకా వాహనాలు కావచ్చు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో మీరు స్వీయ క్రమశిక్షణ పాటించండి, మాకు సహకరించండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే భద్రత గురించి మీరు అందరూ కూడా దీని ద్వారా ఏంటంటే మన జగిత్యాల ఆటో అనేది మనకు తెలిసిపోతుంది. ఈ ఆటోలు బయట నుంచి ఎవరు ఆటోలు వచ్చినా కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఈ ఆటోలలో ఏదైతే ఉన్నదో ఇల్లీగల్ కార్యక్రమం ఉంటాయి. ఈ మధ్యలో ఏంటంటే చాలా గింజా అన్నీ ఉంటున్నాయి. ఎవరైనా మీకు అట్లాంటివి ఉన్నా కూడా ఏంటంటే ఇమ్మీడియట్ మీ ఆటోలో ఎవరైనా వాడు సస్పెక్ట్గా వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా మీరు డయల్ 100 కాల్ చేయొచ్చు, లేకపోతే మా పోలీసు లోకల్ సిఐ కావచ్చు, మాకు కావచ్చు, ఎవరు అది చేసినా కూడా ఏంటంటే సమాజంలో ఈ డ్రగ్స్ని అరికట్టడంలో మా పాత్ర ఎంత ఉందో మీరు 24 గంటలు నిత్యం దీంట్లో తిరుగుతారు కాబట్టి, రోడ్ల మీద తిరుగుతారు కాబట్టి మీకు కూడా అంతే భాగస్వామ్యం ఉంటుంది. ఈ డ్రగ్ నియంత్రణలో మీరు కూడా భాగస్వామ్యమై సమాజానికి చేయూతనియాలని కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చారు. ఇంత చాలామంది చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రాంలో వచ్చిన మన ఆర్టీఓ గారు శ్రీనివాస్ గారికి ఈ ప్రోగ్రాం ఫస్ట్ మీకు అర్థమైందా, అది చాలా నాకు సంతోషం. ఇప్పటి వరకు మన ఆర్టీఓ గారు చెప్పారు, మన డిఎస్పి గారు చెప్పారు, మీ ఆటో ప్రెసిడెంట్ గారు చెప్పారు. సో దీంట్లో మనం ఒకటి యూనిక్ సీరియల్ నంబర్ అన్ని ఆటోస్ ఇక్కడ మన జగిత్యాల జిల్లాలో ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చడానికి మనం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు జగిత్యాలలో మ్యాక్సిమం ఆటోస్కి మనం ఇది యూనిక్ సీరియల్ నంబర్ ఇచ్చాం. ఈ యూనిక్ సీరియల్ నెంబర్లో ఏమైతే అంటే ఈ ఐడెంటిఫికేషన్ కోసం ఒక ఆటో ఐడెంటిఫై అవుతుంది ఎవరికి, ప్యాసింజర్కి. అండ్ ఆ ప్యాసింజర్ ఈజీగా మీతోని కనెక్ట్ అవుతారు అండ్ పోలీస్తోని కనెక్ట్ అవుతారు. సో ఇది ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. అండ్ దీంట్లో ఈ ఆటో డ్రైవర్స్కి మనకి చాలా సపోర్ట్ అవసరం ఉంది. ఇంకా ఈ సీరియల్ నెంబర్తో పాటు ఈ బోర్డులో ఈ ఓనర్ డీటెయిల్ అండ్ ఆ డ్రైవర్ డీటెయిల్ కూడా కనిపిస్తుంది. ఈ ప్యాసింజర్ ఏదైనా ఈ ఆటోలో ట్రావెల్ చేస్తే వాళ్ళకి ఒకటి నమ్మకం ఉంటుంది, నేను ఒక సేఫ్ ఆటోలో పోతాను. సో స్పెషలీ ఫర్ ది ఉమెన్ ట్రావెలర్స్ అంటే నైట్ టైం వాళ్ళకి చాలా సేఫ్గా ఫీల్ అవుతాయి. ఇంకా ఆటో కింద ఈ డిస్ప్లే, ఈ బోర్డ్ కింద ఒకటి ఎమర్జెన్సీ నెంబర్ కూడా మనం డిస్ప్లే చేసాం. దీంట్లో డయల్ 100 అండ్ SHO నంబర్ కూడా ఉంటుంది. అండ్ ఒకటి QR కోడ్ కూడా ఉంది. QR కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్లీ ఆన్లైన్ కంప్లైంట్ కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేయాలా అంటే వాళ్ళు ఇవ్వచ్చు. ఆ కంప్లైంట్ మనకి వస్తే ఆ తర్వాత మనం ఎంక్వైరీ చేస్తాం. అండ్ ఎంక్వైరీ చేసి చట్ట ప్రకారం ఏదైనా అఫెన్స్ ఉంటే మనం నెసెసరీ యాక్షన్ తీసుకుంటాం. డిఎస్పీ గారు చెప్పారు, ఈ కొత్త ఏదైనా ఆటో బయట నుంచి ఈ ఏదైనా సస్పెక్టెడ్ యాక్టివిటీలో ఉంటే అది కూడా మనకి వెంటనే తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ కమ్యూనిటీ ప్రోగ్రామ్ ఆధారంతో మీరు కూడా మనతోని కనెక్ట్ అయ్యారు, మీరు అందరూ మన ఐజ్ అండ్ ఇయర్ అయ్యారు, అవునా కదా? సో మీకు అందరికీ ఓకే, మీకు డిఎస్పీ గారు చెప్తున్నారు, మీకు అందరికీ హిందీ అర్థమవుతుంది. సో బట్ నేనే తెలుగులో చెప్తే నాకు మంచిగా అనిపిస్తుంది. సో మీరు మనతో కనెక్ట్ అయ్యారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇన్ని ఐజ్ అండ్ ఇయర్ మనతోని. ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఏదైనా ఇష్యూ జరిగితే, ఏదైనా ఆఫెన్స్ జరిగితే, ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగితే మీరు ఇమీడియట్లీ మనకి చెప్తారు కదా. ఎస్, సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్
especially for the safety of passenger and safety of the citizen basically who are staying here in Jagtial. And I thank once again to every one of you. మీరు ఈ ప్రోగ్రామ్కి చాలా సక్సెస్గా చేశారు. ఇంకా ఒకటి ఐ థ్యాంక్ మన అందరికీ ధన్యవాదాలు చెప్తాం. ఈ మనం గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయినప్పుడు ఒకటి మనం ఈ ఫ్రీ ఆటో సర్వీస్ ఒకటి ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. దీంట్లో మీరు చాలా మనకి సహకారం ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో మన తరఫు నుంచి ఎప్పుడైనా ఏదైనా మీకు సహాయం కావాలంటే మీరు ప్లీజ్ వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ. సో ఇంకా ఇప్పటి వరకు దాదాపు 1200 ఆటోస్ మనం రిజిస్టర్ చేశాము ఈ ప్రోగ్రామ్ కింద. ఇంకా ఈ ప్రోగ్రామ్స్ మనం మిగతా మండలాల్లో కూడా ఎక్స్టెండ్ చేస్తాం. సో కొరుట్ల, మెట్టపల్లి అండ్ ఈ పిల్గ్రిమేజ్ మనకి మండలాలు ఉన్నాయి, ధరంపూరి, మళ్ళీ అక్కడ కూడా ఈ ఫుల్ కెపాసిటీలో మనం ఎక్స్టెండ్ చేస్తాం. ఐ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ for making it very successful program. Thank you.